అందరికీ నమస్కారం. ఈరోజు మనం రైతువార యాప్‌లో ల్యాండ్ మెజర్‌మెంట్ టూల్‌ని ఎలా వాడాలో డీటెయిల్‌గా చూద్దాం. అంత హార్డ్ ఏముండదు. చాలా ఈజీగా కొలుచుకోవచ్చు. మీరు ఒక్కసారి ఈ టూల్‌ని యూజ్ చేశారంటే మీకు మళ్ళీ కొలవాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి చూద్దాం ఎలా కొలవాలో. యాప్‌ని ఓపెన్ చేశాక మీకు లాస్ట్‌లో ల్యాండ్ మెజర్‌మెంట్ ఉంటుంది ఇక్కడ. ల్యాండ్ మెజర్‌మెంట్ ఓపెన్ చేస్తే మీకు ఇలా మ్యాప్స్ అయితే చూపిస్తది. సో దీంట్లో 2 రకాలుగా కొలవచ్చు మనం. ఒకటేంటంటే మాన్యువల్ మోడ్. ఇంకొకటేంటంటే జీపీఎస్ మోడ్. మాన్యువల్ మోడ్ అంటే ఏంటిది అంటే, ఇప్పుడు మీరు భూమి దగ్గరికెళ్ళకుండా ఇట్లా పాయింట్లు పెట్టుకున్నారనుకోండి, అది మాన్యువల్ మోడ్ అంటారు. మీరు ఒకవేళ భూమి దగ్గరికెళ్ళి అక్కడి నుంచెళ్ళి జీపీఎస్ మోడ్ ఆన్ చేసి భూమి చుట్టూరు తిరిగి కొలిచారనుకోండి, అది జీపీఎస్ మోడ్ అంటది. ఇప్పుడు మీకు 2 మోడ్‌లో మీకు ఎలా కొలవాలో చూపిస్తా. ముందుగా నేను మాన్యువల్ మోడ్‌లో భూమిని కొలిచి చూపిస్తా. దానివల్ల లాభాలేంటిదో చెప్తా. అలాగే జీపీఎస్ మోడ్‌లో కొలిచి చూపెట్టి దానివల్ల లాభాలేంటో చూపిస్తా. క్లియర్‌గానైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ భూమిని మనం మాన్యువల్ మోడ్‌లో కొలిచి మీకైతే చూపిస్తాను నేను. నేను ఈ భూమిని మాన్యువల్ మోడ్‌లో ఎందుకు కొలుస్తున్నానంటే, ఇది నాకు మ్యాప్స్‌లో క్లియర్‌గా ఏర్పడుతుంది. దీని కార్నర్స్ అంటే దీని ఎడ్జ్‌లు నాకు క్లియర్‌గా ఏర్పడుతున్నాయి. అందుకే నేను మాన్యువల్ మోడ్‌లో కొలుస్తున్నాను. ఒకవేళ మీ భూమి మీకు ఇట్లా మ్యాప్స్‌లో మంచిగా కనిపించిందనుకోండి, అంటే దాని ఎడ్జ్‌లు మీకు మంచిగా కనిపిస్తే మాన్యువల్ మోడ్‌లోనే మీరు కొలుచుకోండి. ఎందుకంటే మీకు కరెక్ట్ వస్తది. మీకు మిస్టేక్ పోకుండా మీకు ఒక గుంట అటు ఇటు కాకుండా మీకు కరెక్ట్ అయితే చూపిస్తది. ఇప్పుడు దీన్నైతే మనం కొలుద్దాం. నేను ఇట్లా పాయింట్లు పెట్టుకుంటున్నాను. జూమ్ చేసి కరెక్ట్ పాయింట్లు పెట్టుకోండి ఇట్లా. ఇట్లా కరెక్ట్ పాయింట్లు పెట్టుకోండి. ఇట్లా ఇది కొంచెం తప్పు పడ్డది కదా! నేను అండు నొక్కి మళ్ళీ ఈడ పెట్టుకుంటున్నాను. కింద ఉంది కదా అండు, అది క్లిక్ చేసి మళ్ళీ కరెక్ట్ పెట్టుకుంటున్నాను. మీరు పాయింట్స్ ఎంత కరెక్ట్ పెట్టుకుంటే మీకు అంత ఎగ్జాక్ట్‌గా చూపిస్తది మీకు. నేను ఇప్పుడు ఈ పాయింట్‌ని జరుపుదాం అనుకుంటున్నాను. దాని మీద క్లిక్ చేసి మీరు ఇట్లా జరుపుకోవచ్చు. ఇట్లా జరుపుకొని ఇట్లా చేసుకోవచ్చు. సో ఇలా మనం మాన్యువల్ మోడ్‌లో అయితే కొలుచుకోవచ్చు. మీరు మీ భూమిని కరెక్ట్‌గా మ్యాప్‌లో చూస్తే మాన్యువల్ మోడ్‌లోనే ఇలా కొలుచుకోండి. మీకు కరెక్ట్‌గా చూపిస్తది. ఒక్క గుంట తేడా కూడా రాదు. సెంట్ల వరకు తేడా రావచ్చు గానీ, గుంటాలలో మాత్రం అస్సలు తేడా రాదు. కరెక్ట్‌గా చూపిస్తది. మీరు ఎంత కరెక్ట్‌గా పాయింట్లు పెడితే అంత కరెక్ట్‌గా చూపిస్తది. ఇప్పుడు మనకు గుంటాలలో చూపిస్తుంది కదా! మనం ఎకరాలలో కూడా మార్చుకోవచ్చు. స్క్వేర్ యార్డ్స్, హెక్టార్స్, ఎకరాలు ఇట్లా మార్చుకోవచ్చు. మనం ఈ రెండిటి పాయింట్ల మధ్యన ఎంత డిస్టెన్స్ ఉంది కూడా చూసుకోవచ్చు ఇట్లా. ఇట్లా. సో, ఇట్లా చూసుకోవచ్చు. ఇది మాన్యువల్ మోడ్. ఇప్పుడు జీపీఎస్ మోడ్‌లో ఎలా కొలుస్తానో చూడండి. మీకు చూపిస్తాను.